అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి హృదయపూర్వక స్వాగతం. వృశ్చిక రాశి వారు ఈ 4 రోజులు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు విధి మన జీవితాన్ని ఒక్కసారిగా మార్చదు. చిన్న చిన్న సంకేతాల రూపంలో ముందుగానే హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను గుర్తించిన వారే ముందుకు వెళ్తారు. గుర్తించని వారు మాత్రం తమ చేతుల్లోకి వచ్చిన అవకాశాన్ని కూడా కోల్పోతారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తుంది. మీరు ఈ జాతకాన్ని చివరి వరకు వినగలిగితే మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలకు సమాధానం దొరికే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ రాశిపై కుజుడి ప్రభావం బలంగా పనిచేస్తుంది. వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు మీలో ధైర్యాన్ని పెంచుతున్నప్పటికీ అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కూడా పెంచుతాడు. మరోవైపు శని తన కర్మఫల ప్రభావాన్ని నిశ్శబ్దంగా చూపించడం ప్రారంభించాడు. శని ప్రభావం ఎప్పుడు ఒక్క రోజులో కనిపించదు. కానీ గతంలో చేసిన ప్రతి మంచి పనికి ఫలితం ఇవ్వడమే కాకుండా చేసిన ప్రతి తప్పుకు కూడా గుర్తు చేస్తాడు. అందుకే ఈ 4 రోజులు మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న సంఘటన వెనక ఒక కర్మ సంబంధం ఉన్నట్లు అనిపించవచ్చు. గురుగ్రహం ఆశీర్వాదం పూర్తిగా దూరం కాలేదు. కానీ గురువు మీకు సహాయం చేయాలంటే ముందుగా మీరు మీ ఆలోచనలను సరిచేసుకోవాలి. గత కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహం, ఒక భయం, ఒక అసంతృప్తి మీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించిన లోపల మాత్రం ఒక ప్రశ్న మిమ్మల్ని పదే పదే వెంటాడుతుంది. నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు ఆలస్యంగా వస్తుంది అనే ఆలోచన మీలో పెరుగుతుంది. దీనికి కారణం మీ అదృష్టం కాదు, సమయం. మీ సహనాన్ని పరీక్షించడం. ఆర్థిక విషయాల్లో ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ నిలుపుకోవడం మీకు ఎక్కువగా బాధ కలిగిస్తుంది. ఒకవైపు ఇంటి ఖర్చులు, మరోవైపు ఊహించని చెల్లింపులు, ఇంకోవైపు గతంలో తీసుకున్న బాధ్యతలు. ఇవన్నీ ఒక్కసారిగా మీపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఖర్చు చేస్తే తర్వాత చూసుకుందాం అనే ఆలోచన ఈ సమయంలో మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీ చేతుల్లో ఉన్న ప్రతి రూపాయిని ఒక ప్రణాళికతో ఖర్చు చేస్తేనే మీరు ఈ ఒత్తిడిని సులభంగా దాటగలుగుతారు. కొంతమంది వృశ్చిక రాశి వారు ఒక వ్యక్తిని నమ్మి ఆర్థికంగా సహాయం చేయాలని అనుకోవచ్చు. కానీ ఈ సమయంలో భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపాన్ని మిగిల్చే అవకాశం ఉంది. మీరు ఇచ్చే డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం కావచ్చు. అందుకే ఎవరికైనా సహాయం చేయాల్సి వచ్చినా మీ పరిస్థితిని కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కర్మపరంగా చూస్తే మీరు గతంలో ఎవరికైనా చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు కనిపించని రూపంలో రక్షణగా నిలుస్తుంది. కొన్ని ప్రమాదాలు మీకు దగ్గరికి వచ్చి కూడా దూరం అవుతాయి. కొన్ని సమస్యలు చివరి నిమిషాల్లో కూడా పరిష్కారం అవుతాయి. అది యాదృచ్ఛికం కాదు. గతంలో మీరు చేసిన ఒక మంచి పని, ఒక నిజాయితీ నిర్ణయం ఒకరికి కన్నీరు తుడిచిన సందర్భం ఇప్పుడు మీ జీవితంలో కనిపించని కవచంలా పనిచేస్తుంది. అదే సమయంలో గతంలో నిర్లక్ష్యంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితాలు కూడా ఇప్పుడు గుర్తుకు రావచ్చు. అందుకే ఈ రోజుల్లో ఎవరి మనసునైనా నొప్పించే మాటలు మాట్లాడకుండా ఉండటం చాలా అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకుంటారని అనుకోవద్దు. మీ అభివృద్ధిని చూసి నిశ్శబ్దంగా అసూయపడే వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. మీ ప్రణాళికలు, మీ ఆదాయం, మీ కుటుంబ విషయాలు అందరికీ చెప్పడం మంచిది కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే పెద్ద రక్షణ అవుతుంది. మీరు మౌనంగా ముందుకు సాగితే మీ విజయం మరింత బలపడుతుంది. ఈ రోజుల్లో మీరు కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించడం, మర్చిపోయిన అవకాశం మళ్ళీ మీ ముందుకు రావడం, ఒకప్పుడు మూసుకుపోయిన మార్గం తిరిగి తెరుచుకోవడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఇవి సాధారణ సంఘటనలా కనిపించిన మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందనే సూచనలు కూడా భావించవచ్చు. అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించడం మీకు అత్యంత అవసరం. వృశ్చిక రాశి వారు ఈ సమయంలో మీ జీవితంలో ఒక ఆసక్తికరమైన మార్పు నెమ్మదిగా ప్రారంభమవుతుంది. బయటకు చూస్తే అన్నీ మామూలుగానే ఉన్నట్లు అనిపించినా మీ విధి చక్రం మాత్రం నిశ్శబ్దంగా తిరగడం మొదలవుతుంది. చాలామంది వృశ్చిక రాశి వారు గత కొన్ని నెలలుగా ఒకే ప్రశ్నతో బాధపడుతూ ఉంటారు. ఎందుకు నా కష్టానికి సరైన గుర్తింపు రావడం లేదు అనే బాధలో మీరు ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు చెప్తున్న విషయం ఏంటంటే ఆలస్యం జరిగిన ప్రతిఫలం ఒక్కొక్కటిగా మీ వైపు కదలటం ప్రారంభమవుతుంది. అయితే అది మీరు ఊహించిన రూపంలో కాకుండా
కొత్త అవకాశాల రూపంలో రావచ్చు. ఈ సమయంలో చంద్రుని సంచారం మీ మనసును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల చిన్న విషయాలు కూడా మీ హృదయానికి తాకే అవకాశం ఉంది. కొంతమంది మాటలు మీకు బాధ కలిగించవచ్చు. మీరు ఎంత బలమైన వ్యక్తి అయినా ఈ రోజుల్లో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే స్పందించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. డబ్బు అవసరం ఉన్న సమయంలో డబ్బు ఆలస్యంగా రావడం, రావాల్సిన బకాయిలు నిలిచిపోవడం లేదా మీరు ఆశించిన సహాయం సరైన సమయంలో అందకపోవడం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. అయితే ఈ పరిస్థితి శాశ్వతం కాదు. శని ప్రభావం వల్ల ప్రస్తుతం మీ సహనం పరీక్షకు గురవుతుంది. శని ఎప్పుడు మనిషిని కూల్చివేయడానికి రాడు. ముందుగా అతని బలాన్ని పరీక్షించి తర్వాత అతనికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. అందుకే ఈ రోజుల్లో ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడిని ఒక పరీక్షగా భావించండి. భయపడకుండా ఖర్చులపై నియంత్రణ పెంచితే పరిస్థితి త్వరగా మారుతుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరో చెప్పారని అందరూ చేస్తున్నారు కాబట్టి అని తొందరపడి డబ్బు పెట్టడం మంచిది కాదు. ప్రస్తుతం మీ రాశి మీద ఉన్న గ్రహ ప్రభావం ప్రకారం ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక చిన్న నిర్ణయం తర్వాత పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతకాలు చేసే ముందు లేదా డబ్బులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. కర్మ విషయానికి వస్తే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే కొన్ని వ్యక్తులు యాదృచ్ఛికంగా రారు. వారిలో కొందరు మీకు గతంలో చేసిన మంచి పనుల ఫలితంగా సహాయం చేయటానికి వస్తారు. కొందరు మాత్రం మీరు నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్పడానికి వస్తారు. అందుకే ప్రతి పరిచయాన్ని జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ఒక వ్యక్తి మీ జీవితంలో అకస్మాత్తుగా ప్రాముఖ్యత పొందే అవకాశం ఉంది. మొదట్లో ఆ వ్యక్తి సాధారణ వ్యక్తిలా కనిపించిన తర్వాత మీ నిర్ణయాలపై ప్రభావం చూపే స్థాయికి చేరవచ్చు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీలో చాలామంది ఈ మధ్య తరచుగా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు, దూరమైన వ్యక్తులు, నెరవేరని కోరికలు మళ్ళీ మీ ఆలోచనలోకి రావచ్చు. దీనికి కారణం కేవలం భావోద్వేగం కాదు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి ముందు విశ్వం మీకు పాత పాఠాలను గుర్తు చేస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేశారో, ఎక్కడ సరైన నిర్ణయం తీసుకున్నారో గుర్తు చేస్తుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకున్న వారికి భవిష్యత్తు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ రోజుల్లో కొంత ఒత్తిడి కనిపించవచ్చు. పని ఎక్కువగా ఉండటం, గుర్తింపు తక్కువగా ఉండటం లేదా మీకంటే తక్కువ కష్టపడిన వ్యక్తులు ముందుకు వెళ్ళినట్లు అనిపించడం వల్ల మనసులో అసంతృప్తి పెరగవచ్చు. కానీ ఈ సమయంలో భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు మంచివి కావు. ఉద్యోగం మార్చడం, గొడవకు దిగటం లేదా కోపంతో స్పందించడం కంటే కొంత సమయం వేచి ఉండటం మంచిది. ఎందుకంటే త్వరలోనే పరిస్థితి మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన మరో విషయం మీ మాట. వృశ్చిక రాశి వారికి సహజంగా ఉన్న నేరుగా మాట్లాడే స్వభావం కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపిస్తుంది. ఇప్పుడు అదే విషయం మీ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే నిజం చెప్పేటప్పుడు కూడా మాటల్లో మాధుర్యం ఉండేలా చూసుకోవాలి. కొన్ని సందర్భాలు ఒక మాట వల్ల దూరం అవుతాయి. మరికొన్ని సంబంధాలు ఒక మాట వల్ల జీవితాంతం నిలిచిపోతాయి. ఈ 4 రోజుల్లో మీ మాటకు చాలా విలువ ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ప్రభావం చూపబోయేది సంబంధాలు. మనిషి జీవితంలో డబ్బు పోయినా సంపాదించవచ్చు, అవకాశం పోయినా మళ్ళీ రావచ్చు. కానీ ఒకసారి నమ్మకం కోల్పోతే దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో అలాంటి ఒక పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు అత్యంత దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తన ఒక్కసారిగా మారినట్లు అనిపించవచ్చు. మొదట అది మిమ్మల్ని బాధపెట్టినా కొంత సమయం గడిచిన తర్వాత ఆ మార్పు వెనకాల ఉన్న అసలు కారణం మీకు తెలుస్తుంది. అందుకే ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాల కంటే సహనంతో వ్యవహరించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. శుక్రుడి ప్రభావం కారణంగా ప్రేమ, దాంపత్య జీవితంలో కొన్ని కొత్త పరిణామాలు కనిపించవచ్చు.
అవివాహితులైన వృశ్చిక రాశి వారికి ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మొదట అది సాధారణ సంభాషణలా మొదలైన తర్వాత జీవితంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి అపార్థాలు తొలగి మళ్ళీ దగ్గరవ్వడానికి మంచి సమయం కనిపిస్తుంది. అయితే అహంకారం మాత్రం పూర్తిగా దూరంగా ఉంచాలి. మీరు ముందు మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుంది అనే పరిస్థితి రావచ్చు. ఆ ఒక్క అడుగు వేయటానికి వెనకాడకండి. వివాహితులైన వారికి కుటుంబ బాధ్యతలు కొంత పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం, పిల్లల చదువు లేదా కుటుంబ ఖర్చులు విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. మీరు ఒంటరిగా అన్నీ భరించాల్సిన వస్తుందనే భావన కలిగిన చివరికి మీ కష్టాన్ని కుటుంబ సభ్యులు గుర్తించే సమయం కూడా దగ్గరలోనే ఉంది. మీ సహనమే ఈ రోజుల్లో మీకు అతిపెద్ద బలం అవుతుంది. కర్మపరంగా చూస్తే ఈ సమయంలో మీ జీవితంలో జరుగుతున్న కొన్ని ఆలస్యాలకు కారణం అదృష్టం కాదు, గతంలో మీరు పూర్తి చేయకుండా వదిలేసిన కొన్ని బాధ్యతలు. విశ్వాసం మీకు ఒక అవకాశం ఇస్తుంది. మీరు దానిని వదిలేశారు. ఇప్పుడు అదే పాఠాన్ని మరో రూపంలో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది. ఈసారి కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. అందుకే మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ రోజుల్లో తరచుగా ఒకే సంఖ్య కనిపించడం, ఒకే వ్యక్తి గురించి పదే పదే గుర్తుకు రావడం, ఒకే కళ మళ్ళీ మళ్ళీ రావడం వంటి అనుభవాలు కలగవచ్చు. ఇవే కేవలం యాదృచ్ఛికం కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మీ అంతరాత్మ మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ప్రశాంతంగా గమనిస్తే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో అవే మీకు మార్గం చూపిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఆశాజనకమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటికే ఇచ్చిన ఇంటర్వ్యూలు లేదా దరఖాస్తుల నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఆశించిన దానికంటే కొంచెం భిన్నమైన అవకాశం రావచ్చు. మొదట అది చిన్నదిగా కనిపించిన భవిష్యత్తులో పెద్ద మార్పుకు అదే కారణం అవుతుంది. కాబట్టి అవకాశాలను వాటి పరిణామంతో కాదు, వాటి భవిష్యత్తు విలువతో చూడండి. ఆర్థికంగా ఒక చిన్న ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక బకాయి డబ్బు, ఒక చెల్లింపు లేదా మీకు రావాల్సిన మొత్తం చేతికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ డబ్బు వచ్చిన వెంటనే అనవసరమైన ఖర్చులకు ఉపయోగించుకోకుండా ముందుగా అవసరమైన పనులకు కేటాయించడం మంచిది. ఈ సమయంలో పొదుపు చేసిన ప్రతి రూపాయి రాబోయే రోజుల్లో మీకు పెద్ద బలంగా మారుతుంది. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. నిద్ర సరిగ్గా లేకపోవడం, మానసిక ఒత్తిడి, తలనొప్పి లేదా శారీరక అలసట వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఇవి పెద్ద వ్యాధుల సంకేతాలు కాకపోయినా విశ్రాంతి అవసరమని శరీరం ఇస్తున్న మీకు హెచ్చరిక అని అర్థం చేసుకోండి. పని కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తేనే మీరు రాబోయే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతి తలుపు మూసుకుపోయిందని అనిపించిన సమయంలోనే విధి మీకు కొత్త తలుపులను తెరుస్తాయి. కానీ ఆ కొత్త తలుపులు కనిపించాలంటే భయం కాదు, విశ్వాసం అవసరం. మీలో ఆ విశ్వాసం ఇంకా ఉంది. అందుకే ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీ జీవితంలో ఒక చిన్న మార్పు ప్రారంభం అవుతుందని మీరు స్వయంగా గుర్తిస్తారు. ఆ మార్పే రాబోయే పెద్ద విజయాలకు మొదటి మెట్టుగా అడుగు వేయగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ జాతకంలో చెప్పిన ప్రతి విషయాన్ని ఒక భవిష్యవాణిగా కాకుండా మీ జీవితాన్ని మరింత జాగ్రత్తగా ముందుకు నడిపించే మార్గదర్శకంగా భావించండి. ఎందుకంటే గ్రహాలు అవకాశాలను చూపిస్తాయి, కానీ ఆ అవకాశాలను విజయంగా మార్చేది మీ ఆలోచన, మీ నిర్ణయం, మీ కృషి మాత్రమే. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మొదట చిన్నవిగా అనిపించిన భవిష్యత్తులో వాటి విలువ ఎంతో పెద్దదిగా తెలుస్తుంది. అందుకే ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మీ రాశిపై శని ప్రభావం మీ కర్మను సమతుల్యం చేసే దిశగా పనిచేస్తుంది. గతంలో మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి వల్ల ఎదురైన నిరాశలు ఇవన్నీ వృధా కాలేదు. అవే ఇప్పుడు మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా తయారు చేస్తున్నాయి. కొన్నిసార్లు దేవుడు వెంటనే ఇవ్వడు, మనం దాన్ని నిలబెట్టుకునే స్థితికి వచ్చిన తర్వాతే ఇస్తాడు. మీ జీవితంలో ఇప్పుడు అదే ప్రక్రియ నడుస్తుంది. ఆర్థికంగా ఇంకా కొంత జాగ్రత్త అవసరం. ఈ రోజుల్లో ఎవరి మాట విని పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. వ్యాపారాల్లో డబ్బు పెట్టడం లేదా హామీలు ఇవ్వడం మంచిది కాదు. మీ కష్టార్జిత సంపాదనను కాపాడుకోవడమే ఈ సమయంలో పెద్ద లాభం. అలాగే కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం
ముఖ్యం అయినప్పటికీ మీ భవిష్యత్ కోసం కూడా సొంత పొదుపు తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ చిన్న అలవాటు రాబోయే నెలల్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కర్మపరంగా ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. మీరు గతంలో ఎవరికైనా చేసిన సహాయం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు అనుకోని రూపంలో తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక వ్యక్తి సహాయం రూపంలో కావచ్చు, ఒక అవకాశం రూపంలో కావచ్చు, లేదా ఒక ప్రమాదం నుంచి రక్షణ రూపంలో కావచ్చు. అలాగే గతంలో జరిగిన కొన్ని తప్పుల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు మీ విజయానికి కారణం అవుతాయి. అందుకే ఇప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టకండి. నిజాయితీతో తీసుకున్న ప్రతి అడుగు ఆలస్యమైనా సరైన గమ్యానికి చేరుకుంటారు. మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు దైవస్మరణ చేయడం, మీకు ఇష్టమైన దేవతను భక్తితో ప్రార్థించడం, పెద్దలకు గౌరవించడం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకున్న నిర్ణయాలు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మీ జీవితంలోకి త్వరలో ఒక కొత్త అవకాశం రాబోతుంది. అది ఉద్యోగానికి సంబంధించిందై కావచ్చు, వ్యాపారానికి సంబంధించిందైనా కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా కావచ్చు. కానీ ఆ అవకాశాన్ని గుర్తించడానికి మీలో నమ్మకం ఉండాలి. నేను చేయగలను అనే విశ్వాసం కోల్పోవద్దు. గత వైఫల్యాలు మీ భవిష్యత్తును నిర్ణయించవచ్చు. మీరు ఈ రోజు తీసుకునే సరైన నిర్ణయాలే రేపటి విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ 4 రోజులు ముగిసే సమయానికి మీలో ఒక కొత్త ధైర్యం, కొత్త ఆలోచన, కొత్త ఆశ కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని ముందుకు కదలటం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన గుర్తింపు ఆలస్యమైన రావడం మొదలవుతుంది. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒక కారణంతోనే వచ్చిందని, ఆ కష్టాలే మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళడానికి సిద్ధం చేశారని మీరు అర్థం చేసుకుంటారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. వృశ్చిక రాశి వారు, చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఉదయం రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే మీ జీవితంలో ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా మీరు సహనం, క్రమశిక్షణ, ధైర్యాన్ని వదలకుండా ముందుకు సాగితే మీ విజయాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. విశ్వం మీ కృషిని గమనిస్తుంది. సమయం వచ్చినప్పుడు మీరు తగినంత ఫలితాన్ని తప్పకుండా అందిస్తుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ కర్మను నిజాయితీతో నిర్వర్తించండి. అప్పుడు ఈ రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి పునాది అయిన రోజులుగా గుర్తుండిపోతాయి. వృశ్చిక రాశి వారు, ఈ జాతకం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో ఈ వీడియోని పంచుకోండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాలు కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు. మీ అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.